Welcome back to another video from SciTech and Telugu. ఈరోజు అయితే మనం అన్బాక్స్ చేస్తున్నాం SJCAM 6 Legend. Let's go into the video. మనకి బిల్ అయితే ఇచ్చారన్నమాట. ఇది వారంటీ ప్రూఫ్. ఇది వచ్చేసి మనకి SJCAM 6 మధ్యలో సెంటర్లో మీకు అయితే ఒక జూమ్ ఇస్తా. అదనమాట. ఇప్పుడైతే దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేసుకున్నాం. ఈ మళ్ళీ సీల్ కవర్ని అయితే ఓపెన్ చేద్దాం. గైస్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా సీల్ ఉండే కవర్స్ మాత్రం మీరు యాక్సెప్ట్ చేసి ఓపెన్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఇట్లా సీల్ అన్నీ ఓపెన్ చేసి పంపిస్తారు. అంటే రిటర్న్ వెళ్ళిన ప్రోడక్ట్స్ అలా వస్తూ ఉంటాయి. సో దానికి మనం ఏం చేయలేమనుకోండి. సో అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు తప్పకుండా రిటర్న్ చేయండి. అమెజాన్ కానీ ఏ ఒక ఆన్లైన్ మార్కెట్ కానీ దానికైతే సపోర్ట్ ఇస్తుంది. సో దీనైతే మనం ఇప్పుడైతే కవర్ అయితే ఓపెన్ చేసి పక్కన పెట్టేసాం. సో ఇది SJCAM 6 అన్నమాట, లెజెండ్ పేరైతే చూడొచ్చు. 2 స్క్రీన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. గైరో స్టెబిలైజేషన్, 4K రెసిస్టెంట్ వరకు 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. వైఫై ఒక ఫీచర్స్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి యాప్ iOS కానీ ఆండ్రాయిడ్లో కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి QR కోడ్ అయితే పెట్టారు. సో ఇదైతే మనం యాపిల్ కానీ దీనికి రెండింటికి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ అన్ని ఇచ్చారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో. మీరైతే ఇక్కడ చూడొచ్చు. దీని లోపల ఏమేమి ఇది ఉందనేది కొంచెం ఫోకస్ అయితే అవుతుంది, ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఫోకస్ చేసి చూపిస్తున్నాను. కొంచెం స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఇది వచ్చేసి టెన్షన్ డేట్ అండ్ ఇది వచ్చేసి అదే ఇది స్పెసిఫికేషన్స్ వేరే వేరే లాంగ్వేజెస్లో అయితే ఉంది మనకి. ఇది వచ్చేసి UK ఇంగ్లీష్లో ఉంది. ఇది మనకి ఫ్లాగ్ గుర్తు ప్రకారం మనం చూడొచ్చు, వేరే వేరే అయితే ఉంది. దీని అయితే మనం డిఫరెంట్ దీనికైతే వాడుకోవచ్చు, మల్టీపర్పస్ అన్నమాట. డ్రోన్, కార్, బైసైకిల్, రోడ్స్, తర్వాత వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కూడా ఉంది 30 మీటర్స్ వరకు. తర్వాత హౌసింగ్ కూడా వాడుకోవచ్చు. సో ఇదైతే మనకి ఎక్స్ట్రాగా వచ్చే కిట్లో వచ్చే యాక్సెసరీస్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి అయితే మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది ఈ బాక్స్ బయట ఉండే రివ్యూ వచ్చేసి బాక్స్ అంటే ఏం లేదు గైస్. దీన్ని కొంచెం ఇలా లాగితే ఈ కవర్ అయితే సపరేట్ వచ్చేస్తుంది మనకి. సో ఇది ఇక్కడ మనకి నార్మల్ ఫోన్ బాక్స్ చేసినట్టయితే ఇదైతే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి. సో ఇది మన ఒక యూనిట్, అన్బాక్సింగ్ యూనిట్. సో ఇక్కడైతే మనకి ప్లాస్టిక్ కవర్ అయితే ఇచ్చారు కొంచెం గ్రిప్ కోసం. ఇది మనకి SJCAM 6 విత్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ 30 మీటర్స్ వరకు కేసింగ్ అనమాట. వాటర్ ప్రూఫ్ కేసింగ్ ఇది. ఇదైతే మనం ఇదైతే సపరేట్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూసుకుందాం. మనకైతే వీళ్ళు ఇచ్చింది మినీ పిన్ అడాప్టర్ చూడొచ్చు. మినీ పిన్ అనమాట ఇది, విత్ ఏ టైప్ ఛార్జింగ్ కోసం. తర్వాత ఇదైతే మనకి 360 డిగ్రీస్ యొక్క యూనిట్ యొక్క ఇది యాక్సెసరీస్. ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట దీంట్లో వచ్చింది. ఇదైతే మనకి లెన్స్ క్యాప్. లాస్ట్లో అయితే ఇది ఓపెన్ చేసినప్పుడు పెట్టి అయితే చూపిస్తాను. సో చూడండి, ఇదైతే లెన్స్ క్యాప్ అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటే మనం మాత్రం మనకి ఇక్కడ ఇంకో బాక్స్ ఒకటి ఉంది హ్యూజ్ సైజులో.
నేనైతే కొంచెం ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో ఏమేమి వచ్చో చూద్దాం. ఇది వచ్చేసి మనకి బైసైకిల్ మౌంట్ అనమాట. మీరైతే క్లారిటీగా చూడొచ్చు. నేను దగ్గర తీసుకొస్తాను. ఇదైతే బైసైకిల్ మౌంట్. మనం బైసైకిల్స్ నడిపేటప్పుడు మాత్రం ఇదైతే స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట బైసైకిల్లో. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ గ్యాడ్జెట్స్ కానీ మౌంట్స్ కానీ వచ్చింది దీంట్లో. సో ఇలా డిఫరెంట్. ఇది వచ్చేసి మనం నార్మల్ ట్రైపాడ్స్కి పెట్టుకోవడానికి ఏమంటారు 3.5 mm సంథింగ్ ఇది. తర్వాత ఇది వచ్చేసి ఎక్స్ట్రా కనెక్టింగ్ మౌంట్. తర్వాత ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో మౌంట్స్ అన్నమాట. ఇదైతే మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇదైతే ఈ టైప్ ఆఫ్ మౌంట్స్ ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి స్టిక్కర్స్ అన్నమాట. దీనైతే సపరేట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయనేది దీని లోపల. సో ఇదైతే మనకి ఇంకో డోర్ ప్యానల్, దీని యొక్క డోర్ ప్యానల్. ఇదైతే మనకి టచ్ స్క్రీన్ అయితే ఉండదు దీనికి. సో ఇదైతే మనకి టచ్ స్క్రీన్తో పాటు ఇది టచ్ స్క్రీన్ కూడా వాడచ్చు. సో దీంట్లో అయితే టచ్ స్క్రీన్ వాడలేము ఈ డోర్ ప్యానల్లో. సపోజ్ మీరు టచ్ స్క్రీన్ వాడాలనుకుంటే ఇది వాడచ్చు, కానీ దీని యొక్క రెసిస్టెన్సీ అనేది కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే థిక్నెస్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ SJCAM 6 యొక్క SJCAM వల్ల స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. తర్వాత ఒక యూజర్ మాన్యువల్ మనకి ఇచ్చారు. అదే ఆండ్రాయిడ్కి iOSకి బార్ కోడ్ అయితే ఇచ్చారు వీళ్ళు, స్కాన్ చేసుకోమని చెప్పి. తర్వాత ఒక క్లీనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. ఇదన్నమాట క్లీనింగ్, లెన్స్ క్లీనింగ్ అని స్క్రీన్ క్లీనింగ్ కోసం. అంటే ఇప్పుడైతే ఇవన్నీ పక్కన పెట్టేసేసి నేను మళ్ళీ వీడియోలోకి అయితే వస్తాను, ఉట్టి గ్యాడ్జెట్స్ మాత్రం పెట్టుకొని. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి కర్వ్డ్ మౌంట్ ఉండే హెల్మెట్స్కి పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి 360 degrees తిరుగుతుంది అన్నమాట. ఇది అయితే కొంచెం టైట్ ఉంది ఫస్ట్, తర్వాత కొంచెం ఫ్రీ చేసి అయితే చూపిస్తాం మీకు. ఇలా రెడ్ కలర్లో ఉండేది వచ్చేసి కర్వ్ ఉంటుంది మనకి. ఇదైతే ఇక్కడ పెట్టుకుంటాను పక్కన. సో దీని కవర్స్ కూడా అట్లాగే పెడదాం, ఎందుకంటే మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను లెన్స్ క్యాప్. ఈ మౌంట్స్ అయితే నేను ఓపెన్ చేయడం లేదు, ఎందుకంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంట్స్ కాబట్టి కావాల్సినప్పుడు నేను ఓపెన్ చేసుకుంటాను. మౌంట్స్ అని పక్కన పెడుతున్నాను. అలాగే మనకి ఇది కూడా ఒక 360 degrees మనకి ఫ్లాట్ స్ట్రైట్గా ఉండే హెల్మెట్ వచ్చేసి మనం ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్ వాడచ్చు. సో ఈ యొక్క మౌంటింగ్లో కూడా 2 కలర్స్ ఉన్నాయి మనకి, సేమ్ కర్వ్ టైప్. తర్వాత మనకి వైట్ కలర్ ఫ్లాట్ ఫేస్డ్ ఉంది. సో ఇది కూడా నేను ఓపెన్ చేయడం లేదు, జస్ట్ ఒకసారి చూపించడానికి అయితే నేను తీసాను. నేను మనం కావాల్సినప్పుడు అయితే యూజ్ చేస్తున్నాం. దీంట్లో పెట్టేస్తాను. ఇదైతే ఆల్రెడీ చెప్పినట్టు బైసైకిల్ మౌంట్. దీనికి 2 స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేసి బైసైకిల్ ఫిట్ చేసుకోవచ్చు. సో బైసైకిల్ రాడ్ పైన హ్యాండిల్ రాడ్. సో ఇది కూడా నేను ఓపెన్ చేయడం లేదు. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ ఆల్రెడీ చెప్పింది. నేనైతే ఇప్పుడైతే ఫిట్ చేసి చూపిను, యూజ్ చేసేటప్పుడు అయితే బ్లాగ్స్లో అయితే చూపిస్తాను. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బ్రాకెట్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ వాటర్ రెసిస్టెంట్ అనేది వాడుకుని ఉంటామో ఈ బ్రాకెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్రాకెట్. ఈ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకైతే ఇది ఫస్ట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక స్విచ్ టైప్ ఉంది. దీని అయితే కొంచెం ఇలా స్లైడ్ చేయాలన్నమాట. స్లైడ్ చేశాక కొంచెం లిఫ్ట్ చేయాలి. ఒకసేపు ఇది రెండిట్లయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం లిఫ్ట్ చేసాను స్లైడ్ చేశాక. సో స్లైడ్ చేశాక ఇలా మనం ఈ బ్రాకెట్ని పైకి అయితే తీసేస్తే ఈ డోర్ ప్యానల్ మనకి ఈజీగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. కేసింగ్ బాగా స్ట్రాంగ్ ఉంది మనకి, చూసారు కదా. ఇది డోర్ ప్యానల్ అయితే విత్ వాటర్ రెసిస్టెంట్ ఇంకా రబ్బరైజ్డ్ ఉందన్నమాట. ఇదైతే SJCAM 6 లెజెండ్ మనకి. స్లోగా అయితే దీన్ని అయితే నేనైతే బయటికి తీస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెంట్ నేను చెప్పినట్టు.
ఆల్రెడీ ఇదైతే మౌంట్తో పాటు వస్తుంది, సో దీనికైతే మౌంట్ సపరేట్గా అవసరం లేదు. సో దీన్నైతే మనం ఇప్పుడైతే లాక్ చేసి పెట్టేస్తున్నాం. వాడేటప్పుడు మాత్రం మనం ఓపెన్ చేసుకున్నాం. సో దీన్ని ఇట్లా లాక్ చేసేయచ్చు. సో నేనైతే ఇట్లా పెట్టేస్తున్నా ఈ పాయింట్లో. ఓకే గైస్, ఇదైతే మనకి SJCAM 6 చూడొచ్చు ఎంత కాంపాక్ట్గా, ఎంత సన్నగా, అంత ఇదిగా ఉండేది అనేది. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ స్క్రీన్ అనమాట. ఇక్కడైతే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, తర్వాత సెట్టింగ్స్ బటన్ అయితే మనకు ఉంది. ఇక్కడైతే కొంచెం ఫోకస్ చేసి చూపిస్తా, చూడొచ్చు. సో తర్వాత ఇది వచ్చేసి మనకి 2 inches స్క్రీన్ అనమాట, చిన్నది. ఇది వచ్చేసి మనకి షట్టర్ బటన్. ఇక్కడైతే మనకి 1/4 inch థ్రెడ్డింగ్ అయితే ఇచ్చారు. మనం అయితే డైరెక్ట్గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ మౌంట్ అయినా యూజ్ చేసి మనం ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ మౌంట్ రెండిట్లో ఏదైనా వాడచ్చు మనం. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడచ్చు. సో రెండింటిని వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే అంత ఏం కనిపించదు. సో ఇప్పుడైతే దీంట్లో ఛార్జింగ్ ఉందామంటే మనం చూద్దాం. ఇది వచ్చేసి మనకి 10 pin USB పవర్ ఛార్జింగ్. తర్వాత మనకి మైక్ ఏమైనా వస్తే కూడా దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా ఇది మనం కంప్యూటర్కి కానీ ఫోన్కి కానీ కనెక్ట్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ స్లాట్ వచ్చేసి SD కార్డ్ స్లాట్. తర్వాత దీనిపైన అయితే చిన్న స్టిక్కర్ అయితే ఉంది, దీని అయితే ఫస్ట్ నేను పీల్ చేస్తున్నాను. పీల్ అయితే చేసాం. తర్వాత ఇక్కడైతే కెమెరా పైన కూడా ఒక స్టిక్కర్ ఉందన్నమాట, ఇది కూడా తీసేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం. ఆన్ అవుతున్నాను. మీరైతే చూడొచ్చు, ఇక్కడ మనకైతే రికార్డ్ అయితే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే మనం SD కార్డ్ అయితే పెట్టాలి కాబట్టి. మనకైతే ఇక్కడ రెడ్ కలర్ రికార్డ్ ఆన్ అయినట్టయితే లైటింగ్ వస్తుంది. నో SD కార్డ్ లేదని అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ చూడొచ్చు, మనకి అమేజింగ్ ఉంది ఈ డిస్ప్లే అయితే. కొంచెం ఫోకస్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. మనకు ఆన్ చేసినప్పుడు ఇట్లా SJCAM వచ్చి ఇట్లా వస్తుంది. ఇక్కడ సేమ్ ఇది బ్యాక్ స్క్రీన్లో కూడా మనకు వస్తుంది అన్నమాట. మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి SJCAM 6 LEGEND. సో ఇక్కడ కూడా ఒక చిన్న పీల్ కవర్ ఉంది, దీన్ని అయితే పీల్ చేసుకున్నాం. ఇది చాలా అమేజింగ్ ఉంది నాకు. దీని యొక్క వ్లాగ్ సెటప్ అయితే నేను తర్వాత వీడియోలో అయితే పెడతాను. ఇది గైస్ ఈరోజుకైతే వీడియో. SJCAM 6 అయితే నేను కొన్నాను అనమాట, కొంచెం డిస్కౌంట్లో అయితే వచ్చింది సేవింగ్స్తో. ఇది మనకి SJCAM 6. తర్వాత ఈ బ్రాకెట్ అయితే చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే ఈ బ్రాకెట్లో వచ్చేసి మనం ఇట్లా ప్లేస్ చేయొచ్చు దీన్ని. ఈ స్క్రీన్ దీంట్లో అయితే ఇట్లా ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ బ్రాకెట్ అయితే క్యాచ్ చేసుకుంటుంది. ఇది మనకి SJCAM యొక్క బ్రాకెట్ యొక్క యూజ్ అన్నమాట. ఒక్కసేపు చేస్తాను. ఇది వచ్చేసి నార్మల్గా మనం మౌంటింగ్కి ఎక్కడైనా మౌంట్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు అన్నమాట దీన్ని. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకైతే నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీని తర్వాత SJCAM 6 యొక్క సెటప్ అంటే నార్మల్ బేసిక్ సెటప్ నేనైతే యులాన్జీ యొక్క ట్రైపాడ్లో ఎట్లయితే మైక్ అయితే మనం మౌంట్ చేసామో అలాగే SJCAMని కూడా ఒకసారి మౌంట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ దాని తర్వాత వీడియో వచ్చేసి కొంచెం కనెక్షన్ ఎట్లా ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ ఫోన్కి కనెక్ట్ చేశాక అనేది అయితే చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి. సో మీకైతే నచ్చిందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో.